న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ప్రకాశం జిల్లా దర్శి ఎక్సైజ్ స్టేషన్ సర్కిల్ పరిధిలోని 5 మండలాల్లో 23 మద్యం షాపుల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు ఎలాంటి అవకతవకలు లేకుండా వ్యాపార నిర్వహణ జరుగుతుందని, ఎంఆర్పీ రేట్ల కంటే ఎక్కువగా మద్యం అమ్మకాలు చేయడం గాని, వ్యాపార గంటల కంటే ముందు షాపులు తెరవడం గాని, రాత్రి 10 గంటల తర్వాత షాపులు తెరిచి వ్యాపారం చేయడం గాని, షాపుల్లో లూజులుగా మద్యం అమ్మడం గాని జరగటలేదని దర్శి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు తెలిపారు. కానీ గ్రామాల్లో అక్కడక్కడ అనధికార మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం మేరకు ప్రతిరోజు దాడులు చేసి కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. దాడి చేసి కేసులు పెట్టి కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఈ విధంగా కొత్తగా ఈ ప్రైవేట్ పాలసీ వచ్చిన ఈ 3 నెలల కాలంలో మా స్టేషన్ పరిధిలో దాదాపు మేము 55 బెల్ట్ షాపుల కేసుల మీద నమోదు చేసి 55 మంది మీద కేసులు నమోదు చేసి చేయడం జరిగింది. ఈ క్రమంలో దాదాపు 625 మద్యం బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా దాడులు చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ అలవాటు పడ్డ కొంతమంది వ్యక్తులు ఈ బెల్ట్ షాపుల్ని నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు దాడులు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా దాంట్లో భాగంగా మండలం మండలం శంకరాపురం గ్రామంలో వెంకటేశ్వర్లు అనే ఒక వ్యక్తి ఈ మద్యం అక్రమంగా బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నాడనే సమాచారం మేరకు నేను మా సిబ్బంది కలిసి దాడి చేసి మాకు దగ్గర 10 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నాం. కేసు నమోదు చేసి దాన్ని విచారణ చేస్తూ ఉన్నాం. అందరికీ కోరేది ఏంటంటే, ఎవరైతే ఈ బెల్ట్ షాపుల గురించి సమాచారం ఉందో వాటి గురించి మాకు సమాచారం ఇచ్చి వీటిని నిర్మూలించడంలో సహకరించవలసిందిగా కోరుతున్నాం. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నూతన మద్యం పాలసీని తీసుకొచ్చింది. దీనివల్ల ఈ పాలసీ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదని మేమందరం కూడా ఏదైతే ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయో వాటిని అమలు చేసే క్రమంలో మేమందరం కూడా కట్టుకున్నామని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తాం.